ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఆ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములనియు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలైనగా అబ్రహాం నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనునని చెప్పాను. ఇస్సాకు గెరారులో నివసించెను. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపితే ఏ విధంగా దీవింపబడతాడో, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతడు ఏ విధంగా గొప్పవాడవుతాడో ఇక్కడ కనిపిస్తుంది. ఇస్సాకు చేసిన పనిని దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు గెరారులో తన సంపాదనను బహుగా వృద్ధి చేసుకున్నాడు. ఇస్సాకు ఎంత గొప్పవాడైనప్పటికీ తనను తాను హెచ్చించుకొనకుండా సాత్వికంగానే ఉన్నాడు. ఫిలిస్తీన్లు అతనిపై ఎంత అసూయపడినా, గెరారులో కాపరులు ఇస్సాకు కాపరులతో ఎంత జగడమాడినా వారికి ఎదురు తిరగలేదు. శాంతి కామకుడై మనిషికి తన పొరుగువారితో మాట్లాడే కంటే తొలగిపోవడమే మంచిదని ఇస్సాకు ప్రవర్తన మనకు నేర్పిస్తుంది. మనం ఈ లోకంలో క్రీస్తుకు ప్రతినిధులము. మన మంచి ప్రవర్తన ఆయన కీర్తి తెస్తుంది. మన ప్రవర్తన చెడ్డదైతే అది ఆయనకు అపకీర్తి పాలు చేస్తుంది. ఇస్సాకుతో ఆ దేశస్థులు ఎంత జగడమాడినా ఇస్సాకు వారిపై పగ తీర్చుకొనలేదు. భక్తుడి విధంగా అంటున్నాడు, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులైనడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తను ప్రేమించిన వారిని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులు సంపాదించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చితిరి. శిక్షా ఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలం పొందెను. నీవు అతన్ని ఆశీర్వదించావు గనుక అతడు గొప్పవాడాయనని, అతడు గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చునని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, ఇస్సాకు తోడుగా ఉన్న నీవు మాకు కూడా తోడుగా ఉండమని, ఇస్సాకు వలె మేమును సాత్వికులమై మంచి ప్రవర్తన కలిగి ఉంటూ నీకు కీర్తి తెచ్చేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, కీడుకు ప్రతి కీడును ఎవనికి చేయక మనుషులందరిలా యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉంటూ శక్యమైతే మా చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుటకు కృప చూపమని, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా జీవించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.